నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల అమలయ్యేటువంటి పరిస్థితి లేకపోవడంతో పాత విధానంలోనే ఎన్నికలకు వెళ్లేలా ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. అవకాశాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని జిల్లాల్లో పార్టీ పరంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారము జరుగుతోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. 42% బీసీ రిజర్వేషన్ చట్టపరంగా కుదిరే పని కాకపోవడంతో పార్టీ పరంగా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతోంది. బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ఈ నివేదికను మంత్రులు ఆమోదించడమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ జిల్లాల వారీగా బీసీలు ఎక్కువగా ఉన్నారు, ఏ మండలాల్లో వారి జనాభా ఎక్కువగా ఉందన్న దానిపై కలెక్టర్ల నుంచి నివేదికలు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా సర్పంచులు, వార్డు సభ్యులను బరిలో దింపే విధంగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఇదే సమయంలో సోమవారం బీసీ రిజర్వేషన్ మీద హైకోర్టులో కేసు విచారణ జరగనుంది. ఆ సమయంలో తాము పంచాయతీ ఎన్నికలు సిద్ధంగా ఉన్నట్లు కోర్టు చెప్పాలని నిర్ణయించిన రేవంత్ ప్రభుత్వం 25వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఉంటాయట. ఇక సర్పంచ్ రిజర్వేషన్ బాధ్యత ఆర్డీఓలకు, వార్డు మెంబర్ల రిజర్వేషన్ బాధ్యత ఎంపీడీఓలకు ఇస్తారట. స్థానిక కులాలు, జనాభా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయాలు ఉంటాయట. ఒకవేళ కులాల ఓట్లు సమానంగా ఉంటే లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేస్తారట. ఇప్పటికీ దీనిపై అధికారికంగా లెక్కలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావాహుల్లో పోటీ ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తాజా పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థులు ఎవరిని బరిలో దింపాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల పరిధిలో 545 మండలాలు, 12,760 గ్రామాలు, 113,534 వార్డులు ఉన్నాయి. దీంతో గతేడాది వరకు సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి ఆధారంగా బీసీలకు సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తుందట. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై అధికారులు తుది నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారట. ఇదంతా ఒక ఎత్తు అయితే మహిళలకు 50% సీట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అన్ని పార్టీలు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.